విజయ్ దళపతికి ఆర్సాప్ అసలు ఇలాంటి సినిమా తీస్తారని నేను కల్లో కూడా ఊహించలేదు. అసలు జరిగిన మ్యాటర్ ఏమంటే ఈరోజు విజయ్ దళపతికి పుట్టినరోజు సందర్భంగా ఏం జరిగిందంటే జననాయక అనే కొత్త సినిమా నుంచి గ్లిప్స్ రిలీజ్ అయ్యాయి. ఆ గ్లిప్స్ చూస్తే నాకైతే బుర్ర అనిపిస్తుంది. మళ్ళీ ఒక పోలీసోడు సినిమా వస్తుంది అనిపిస్తుంది. అది ఎలా అంటే మళ్ళీ ఒక పోలీసోడు సినిమా ఎందుకని చెప్తున్నా అంటే అసలు పోలీసోడు సినిమా నుంచి చాలా వేరే ట్విస్టులు ఉంటాయి. అసలు కంటెంట్ అయితే వేరే ఉంటుంది. తన భార్య కోసం తన పిల్ల కోసం ఎవరైతే చంపుతారో వాళ్ళ అమ్మని ఎవరైతే చంపుతారో వాళ్ళను పట్టి మరీ చంపుతాడు. అసలు అలా ఉన్న సినిమాను అసలు ఏమైనా అంటే సోషల్ ఇష్యూలా ఏమైనా అయితే కదా, సో అలాంటి వారిని ఆ పోలీస్ సినిమాలో ఇలా మొత్తం హతం చేస్తూ ఉంటాడు. అయితే మళ్ళీ జననాయక ఎందుకంటే విజయ్ దళపతి గారు ఇప్పుడు చాలా ఒక పార్టీ పెట్టారు. సో ఆ పార్టీ నుంచి చాలా ఏమంటున్నారు, సో సినిమాలు ఆపేయాలి, మీరు ఖచ్చితంగా జనంలో వెళ్ళారని కొంతమంది అంటున్నారు. సో అలా కాకుండా సినిమా చేస్తూనే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎలా చేస్తున్నారో సో వాళ్ళు కూడా అలా చేద్దామని స్టార్ట్ చేశారు. సో జననాయక అనే సినిమా స్టార్ట్ చేస్తారు. ఈ సినిమా ఖచ్చితంగా ఎలక్షన్స్ ముందే ఈ రిలీజ్ చేద్దామని ఉంది. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్లో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈ సినిమా ఇంపాక్ట్ కొంచెం ప్రజల్లో చూపెడతాను అని ఇలా తీయడం జరిగింది. ఈ సినిమాకు అనిరుద్ మాత్రం వేరే లెవెల్ బీజిఎం ఇచ్చాడు. ఫస్ట్ ఎంట్రీ షాట్ తోటే ఎలా వస్తాడంటే మన విజయ్ దళపతి అన్న ఒక కత్తి పట్టుకొని ర్యాండమ్గా వస్తూ ఉంటే అక్కడ జూమ్ అవుట్లో చూడండి మొత్తం వేరే లెవెల్ ట్విస్టులు ఉంటాయి. అసలు ఒక్కసారి ఎంట్రీ మాత్రం వేరే ఉంది. అసలు చూద్దామంటేనే పోలీసుడు సినిమా కంటే దాన్ని తనదల్లేలాగా సినిమా ఉంది అనిపిస్తుంది నాకైతే. అనిరుద్ బీజిఎం అయితే వేరే ఉంది. గ్లిప్స్ అయితే కొంచెం యావరేజ్ గున్నా అంటే తక్కువనే చూపెట్టాడు. బట్ ఏంటి పోలీస్ ఎంట్రీ మాత్రమే చూపెట్టాడు. బట్ మిగతా అన్ని చూపెట్టలేదు. ఒక బీజిఎంతోనే మొత్తం ఆ గ్లిప్స్ మొత్తం లేచిపోయాయి. సో ఖచ్చితంగా ఆ గ్లిప్స్ చూసిన తర్వాత రివ్యూ చూడండి, చాలా బాగుంటుంది. అసలు వేరే లెవెల్ అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. వెళ్తూ